మూవింగ్ ఆన్, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. మన మహానగరంలో మరో 86 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలు కేంద్రానికి అందాయి. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు డీటెయిల్డ్ గా చూద్దాం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కి మరొక ముందడుగు పడింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2B పై రేవంత్ సర్కార్ స్పీడ్ గా ముందుకెళ్తోంది. ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ మెట్రో ఫేజ్ 2 కి. గత వారం పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తాజాగా అందుకు సంబంధించిన అన్ని పత్రాలు డిపిఆర్ను కేంద్రానికి సమర్పించింది. మెట్రో ఫేజ్ 2 లో ఏ రూట్లలో విస్తరణ ఉంటుందో దాని ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. మొత్తం 19,579 కోట్లతో ఈ మెట్రో సెకండ్ ఫేజ్ జరగబోతోంది. 3 కారిడార్లలో మొత్తం 86.1 కిలోమీటర్లలో దీని విస్తరణ ఉండబోతోంది. తెలంగాణ అలాగే కేంద్రం జాయింట్ వెంచర్ గా ఈ నిర్మాణ ప్రతిపాదనలు జరిగాయి. శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ మొత్తం 39.6 కిలోమీటర్ల కారిడార్ ఇది. దీనికోసం మొత్తం 7,168 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జేబీఎస్ టు మేడ్చల్ 24.5 కిలోమీటర్లు ఈ మెట్రో కారిడార్ రాబోతోంది. 6,946 కోట్లతో నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే జేబీఎస్ టు షామీర్పేట్ 22 కిలోమీటర్ల కారిడార్, దీన్ని 5,465 కోట్లతో నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ఫేజ్ 2 కోసం మొత్తం 19,579 కోట్ల రూపాయలు ఖర్చవుతాయన్న లెక్కలతో కేంద్రానికి డిపిఆర్ ఇచ్చారు. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం జరగబోతోంది. తెలంగాణ ప్రభుత్వ వాటాగా 5,874 కోట్లు, కేంద్రం వాటాగా 3,524 కోట్లు ప్రతిపాదించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి 9,398 కోట్లు రుణం తీసుకున్నట్లుగా ప్రతిపాదించారు. పీపీపీ మోడల్లో మరో 783 కోట్లకి ప్రపోజల్ పెట్టారు. వీటన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో సమర్పించిన ఫేజ్ 2A ప్రాజెక్టులో 5 కారిడార్లున్నాయి. దాని మొత్తం పొడవు 76.4 కిలోమీటర్లు. ఇక దానిలాగే ఈ ఫేజ్ 2B ప్రాజెక్ట్ ని కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ల జాయింట్ వెంచర్ గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.